హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్తో పాటు ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. దీనితో పాటు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరందరూ కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఎస్ఎస్సి జీడీ మారథాన్ ఫుల్ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. 75% ఆఫ్తో ₹499కి ఈ ఫుల్ కోర్స్ని అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ ఫుల్ కోర్స్ కనిపిస్తుంది. ఇమీడియట్గా తీసుకోండి. అలాగే చాలామంది ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ పీడిఎఫ్ మెటీరియల్ని కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ₹199 ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్ని చాలామంది రిక్వెస్ట్ మేరకు ₹99కి జస్ట్ 2 days ఆఫర్లో ఈ పీడిఎఫ్ మెటీరియల్ని కూడా అందిస్తున్నాము. సో ఈ పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. ఎస్ఎస్సికి సంబంధించి 1997 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎస్ఎస్సిలో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కంప్లీట్గా అప్డేట్ చేయడం జరిగింది. స్టాటిక్ జీకే అండ్ ప్రీవియస్ పేపర్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అన్ని బిట్స్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 2 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది కదా. ఈ టైర్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఆన్సర్ కీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఆన్సర్ కీస్ మీరు ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీరు ఈ ఆన్సర్ కీస్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన టైర్ 2 ఎగ్జామినేషన్ రాసినట్లయితే మీ యొక్క రోల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి ఆ పర్టికులర్ ఆన్సర్ షీట్ అయితే మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఆన్సర్ షీట్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్కి అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే 28 నవంబర్ లోపు మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు మార్క్స్ అయితే కలుస్తాయి. సో ఈచ్ క్వశ్చన్కి మీరు ₹100 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మీలో ఎవరైనా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 2 ఎగ్జామినేషన్ రాసినట్లయితే ఫస్ట్ మీ యొక్క ఆన్సర్కి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది. 2024కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ చేస్తూ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటీస్ని అయితే జారీ చేసింది. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్కి సంబంధించి, అలాగే మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫిమేల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా పెరిగాయి. సిఐఎస్ఎఫ్ మనకి 2097 వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించిన 2024 యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి చాలామంది ఎస్ఎస్సి ఎంటీఎస్ రాసినటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారు. సో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఇనీషియల్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. రీసెంట్గా మనకి ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన ఒక ఇన్యాక్టివ్ లింక్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఆ లింక్ ఇంకా మనకి యాక్టివ్లోకి రాలేదు. సో మనకి మ్యాక్సిమం ఒక 1 week లోపు ఆ లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన వెంటనే మీరు ఈ విధంగా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు ఇనీషియల్ ఆన్సర్కి అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. డౌన్లోడ్ అయినటువంటి ఆన్సర్ కీలో మీరు ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే మీకు ఫ్యూ డేస్, ఒక 3 to 5 days వరకు టైం ఇస్తారు. ఆ పర్టికులర్ డేస్ లోపు మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో ప్రస్తుతానికి మనకి లింక్ అయితే జనరేట్ చేశారు కానీ లింక్ అయితే ఇన్యాక్టివ్లో ఉంది. ఓకే, యాక్టివ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ రిజల్ట్స్ పీడిఎఫ్స్ డౌన్లోడ్ అవుతున్నప్పుడు, ఆన్సర్ కీకి సంబంధించిన పీడిఎఫ్స్ డౌన్లోడ్ అవుతుంటే నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ప్రస్తుతానికి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఇనీషియల్ ఆన్సర్కి ఇన్యాక్టివ్లో అయితే ఉంది. సో లింక్ అయితే జనరేట్ చేశారు కానీ లింక్ ఇంకా యాక్టివేట్ చేయలేదు. సో మ్యాక్సిమం 1 week లోపు మనకి ఇనీషియల్ ఆన్సర్కి అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి మనకి జనవరిలో 3 days పాటు టైర్ 2 ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. కానీ సిజిఎల్ టైర్ 1కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. చాలామంది ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి అడుగుతున్నారు. అవి కూడా మ్యాక్సిమం ఒక 1 week లోపు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. మ్యాక్సిమం ఒక 1 week లోపు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1కి సంబంధించిన రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందులో క్వాలిఫై అయినటువంటి వారు టైర్ 2కి అయితే ప్రిపేర్ అవ్వాలి.
ఓకే, సో ఇవి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ.